హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము వెల్లుల్లి వంకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అలాగే పప్పు రసము చేసుకున్నప్పుడు సైడ్ డిష్లా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ మనము పొడి వంకాయలు తీసుకోవాలి. ఈ వంకాయ ఫ్రైకి లేతగా ఉండేటివి తీసుకోవాలండి. వీటిని బాగా నీట్గా ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు ఈ వంకాయలను కట్ చేసుకుందాము. గింజలేని వంకాయలు అయితే బాగుంటాయండి. లేత వంకాయలను తీసుకోవాలి. ఈ వంకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్క వంకాయలో మనం ఒక 3-4 ముక్కలు వచ్చేటట్టుగా ఈ వంకాయలను అయితే కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నామంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఈ వాటర్లో కాసేపు ఇలానే వదిలేసేయాలి. ఇలా వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయలు వేయడం వల్ల వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఈ 2 పప్పులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పులు కాస్త వేగాలి నూనెలో. పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వేసుకున్నామంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్కి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఈ కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలన్నిటిని కూడా ఇలా నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. వంకాయలు కొంచెం మెత్తబడాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ పసుపు వంకాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వంకాయలు కాసేపు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వంకాయలను ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి, మూత పెట్టొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలు అనేది ఇలా మగ్గాలి. మనకి మసాలా అనేది కడాయికి అంటుకుంటూ ఉంటుంది. ఇది మంచిగా మనం కలుపుకోవాలన్నమాట వంకాయకు. ఇప్పుడు మనం ఇలా వంకాయలు మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకొని ఈ వంకాయలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. కింద మనకు ఈ మసాలా అంటుకుంటూ ఉంటుంది. ఈ మసాలానంతా ఇలా గీకాలన్నమాట స్పూన్ తోటి. ఈ మసాలా మంచి టేస్ట్ ఉంటుందండి. దీన్ని మంచిగా ఇలా గీకుతూ వంకాయలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లోకి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని వంకాయలో వేసేసుకొని కలుపుకోవాలి. దించే ముందు వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వంకాయ కొంచెం ముద్దగా ఉంది కదా. ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ను పెంచుకోవాలి. పొడిగా రావాలంటే కొంచెం ఫ్లేమ్ను పెంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా ఫ్లేమ్ను పెంచేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం పొడిగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా పొడిగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే పప్పు చారు, రసము, పప్పు ఇలా అన్నిటిలోకి కూడా సైడ్ డిష్లా తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపో